హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం ఎన్బిఐఓటి టాపిక్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఈ క్లాస్లో ఎన్బిఐఓటి బేసిక్స్ అండ్ ఆ తర్వాత ఎన్బిఐఓటి ఎలా వర్క్ అవుతుంది అండ్ ఎన్బిఐఓటి యొక్క ఆర్కిటెక్చర్ అండ్ ఎన్బిఐఓటి అప్లికేషన్స్ అండ్ ఎన్బిఐఓటిని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్. సో ఈ క్లాస్లో మనం ఈ కాన్సెప్ట్స్ని కవర్ చేద్దాం. సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్బిఐఓటి బేసిక్స్. సో ఎన్బిఐఓటి అంటే ఏంటి అంటే నారో బ్యాండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఐఓటి అంటే అందరికీ తెలుసు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని. సో ఇక్కడ ఎన్బి స్టాండ్స్ ఫర్ నారో బ్యాండ్ అని చెప్తున్నాం. ఇక్కడ డివైజెస్ అనేవి నారో బ్యాండ్ విడ్త్తో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. నారో బ్యాండ్ విడ్త్ డివైజెస్ అనేవి లో పవర్ ఫంక్షన్తో వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే మనం ఎన్బిఐఓటి అనేది లో పవర్ వైడ్ ఏరియా నెట్వర్క్ని యూజ్ చేసుకుంటుంది. దాన్నే మనం షార్ట్కట్లో ఎల్పి వ్యాన్ అని కూడా పిలవచ్చు. సో ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్, ఎన్బిఐఓటి యూజెస్ లో పవర్ వైడ్ ఏరియా నెట్వర్క్. లో పవర్ వైడ్ ఏరియా నెట్వర్క్ని యూజ్ చేసుకుని ఎన్బిఐఓటి అనేది వర్క్ అవుతుంది. సో దీన్నే మనం షార్ట్కట్లో ఎల్పి వ్యాన్ అని కూడా పిలవచ్చు. వైడ్ ఏరియా నెట్వర్క్ అనేవి సెల్యులర్ నెట్వర్క్తో క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ డివైజెస్ అనేవి లోవర్ పవర్ ఫంక్షనింగ్ దగ్గర వర్క్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, ఎన్బిఐఓటి వాజ్ డెవలప్డ్ బై ది థర్డ్ జనరేషన్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ ఫర్ వైర్లెస్ సెల్యులర్ నెట్వర్క్స్ అని చెప్తున్నాం. సో ఈ ఎన్బిఐఓటి అనేది థర్డ్ జనరేషన్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్తో డెవలప్ చేయడం అనేది జరిగింది. అండ్ సో ఈ డివైజెస్ అనేవి వైర్లెస్ సెల్యులర్ నెట్వర్క్ని యూజ్ చేసుకొని కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ వన్ ఏంటి, ఎన్బిఐఓటి అనేది కమ్యూనికేషన్ పర్పస్ జిఎస్ఎం ఛానల్స్ ఆర్ అన్యూజ్డ్ ఎల్టీఈ ఛానల్స్ని యూజ్ చేసుకొని వర్క్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఎన్బిఐఓటి ఈజ్ యూజింగ్ జిఎస్ఎం ఛానల్స్ ఆర్ అన్యూజ్డ్ ఎల్టీఈ ఛానల్స్. ఈ రెండు ఛానల్స్ని యూజ్ చేసుకొని ఎన్బిఐఓటి డివైస్ అనేది కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. కమ్యూనికేషన్ పర్పస్ మనకి ఈ జిఎస్ఎం ఛానల్ అలాగే ఎల్టీఈ ఛానల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఎన్బిఐఓటి డివైజెస్ కెన్ హ్యావ్ ఎ బ్యాటరీ లైఫ్ మోర్ దెన్ 10 years యాజ్ ఎన్బిఐఓటి ఆపరేట్స్ ఎట్ లో పవర్ అండ్ నారో బ్యాండ్ విడ్త్ అని చెప్తున్నాం. సో ఎన్బిఐఓటి డివైజెస్ అనేవి కమ్యూనికేట్ అవ్వడానికి మనము ఈ వైర్లెస్ ఛానల్స్ని యూజ్ చేస్తాం. సో అవే ఏంటి, ఇక్కడ మనకి జిఎస్ఎం అండ్ ఎల్టీఈ ఛానల్స్. అండ్ ఆ తర్వాత మనకి ఎన్బిఐఓటి డివైజెస్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది 10 years అబోవ్ ఉంటుంది. ఎందుకు అంత లైఫ్ టైం అనేది ఉంటుంది అని అంటే, బికాజ్ నారో బ్యాండ్ విడ్త్తో వర్క్ అవుతుంది కదా ఈ ఎన్బిఐఓటి అనేది. అలాగే లో పవర్ కన్జప్షన్ అనేది ఉంటుంది, లో పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో అందుకని చెప్పి దీని యొక్క బ్యాటరీ అనేది మోర్ దెన్ 10 years వరకు కూడా దాని లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్, ఎన్బిఐఓటి వర్క్స్ విత్ ఏ నారో బ్యాండ్. సో ఇట్ వర్క్స్ with low power and it can be used in cost effective IoT applications where latency is allowed up to 1.6 to 10 seconds for transmission అని చెప్తున్నాం. సో ఎన్బిఐఓటి డివైజెస్ అనేవి నారో బ్యాండ్ విడ్త్తో పాటు లో కాస్ట్ అప్లికేషన్స్కి వర్క్ అవుతాయి. సో ఇక్కడ ట్రాన్స్మిషన్ డిలే ఆర్ ట్రాన్స్మిషన్ లేటెన్సీ అనేది 1.6 seconds నుంచి 10 seconds రేంజ్ మధ్య ఉంటుంది. సో ట్రాన్స్మిషన్ టైం మీన్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ డివైజెస్కి అండ్ అప్లికేషన్కి డివైజెస్ అనేవి సెంట్రల్ సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వడానికి కావాల్సిన టైంని మనం ఇక్కడ ట్రాన్స్మిషన్ టైం అని చెప్తాం. నెక్స్ట్ ఏంటి, ఎన్బిఐఓటి అనేది 200 kHz రేడియో బ్యాండ్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి అదే చెప్తున్నాం, ఎన్బిఐఓటి యూజెస్ రేడియో బ్యాండ్ ఆఫ్ 200 kHz అని. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎన్బిఐఓటి వర్క్స్ ఆన్ ఎల్పి వ్యాన్. అండ్ ఎల్పి వ్యాన్ అంటే ఏంటి, లో పవర్ వైడ్ ఏరియా నెట్వర్క్. అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎల్పి వ్యాన్ ఆర్ లోరో వ్యాన్ అండ్ సిగ్ఫాక్స్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఎన్బిఐఓటి అనేది మెయిన్గా లో పవర్ వైడ్ ఏరియా నెట్వర్క్ని యూజ్ చేసుకుంటుంది. ఎల్పి వ్యాన్కి ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే లోరో వ్యాన్ అండ్ సిగ్ఫాక్స్ అని చెప్తున్నాం. సో ఇక్కడ లోరో వ్యాన్ అంటే ఏంటి అంటే మీన్స్ లాంగ్ రేంజ్ వైడ్ ఏరియా నెట్వర్క్. సో దీని గురించి కూడా మనం నెక్స్ట్ సెషన్స్లలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లలో ఈ లోరో వ్యాన్ గురించి నేను కంప్లీట్ వీడియో అనేది
చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటి NB-IoT బేసిక్స్. నెక్స్ట్ ఏంటి NB-IoT వర్కింగ్. సో NB-IoT అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఏముంది చూడండి, NB-IoT ఆపరేట్స్ ఇన్ ఏ లైసెన్స్డ్ మొబైల్ కెరియర్ నెట్వర్క్స్ అని చెప్తున్నాం. సో NB-IoT అనేది లైసెన్స్డ్ మొబైల్ కెరియర్స్ నెట్వర్క్స్తో వర్క్ అవుతుంది. NB-IoTలో మనకి GSM ఛానల్స్ అండ్ LTE ఛానల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఎలా ఆక్యుపై చేస్తాయో చూద్దాం, ఏ ఛానల్ ఎక్కడ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ మనకి ఇన్బ్యాండ్ ఆపరేషన్ అని ఉంది. సో ఫస్ట్ LTE కెరియర్ అండ్ ఇన్బ్యాండ్ ఆపరేషన్ గురించి చూద్దాం. సో LTE ఛానల్ అనేది ఫ్రీ. సో ఇన్బ్యాండ్ ఆపరేషన్ అనేది కమ్యూనికేషన్ పర్పస్ మనకి ఈ ఛానల్ని LTE ఛానల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది NB-IoT. ఇక చూడండి, ఇన్బ్యాండ్ ఆపరేషన్లో మనము LTE ఛానల్ని యూజ్ చేస్తాం కమ్యూనికేషన్ పర్పస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాడ్ బ్యాండ్ ఆపరేషన్. సో ఈ గాడ్ బ్యాండ్ ఆపరేషన్ మీన్స్ ఛానల్స్ మధ్యలో అన్యూజ్డ్ ఫ్రీక్వెన్సీ స్పేస్ అనేది ఉంటుంది కదా. సో ఈ గాడ్ బ్యాండ్ ఆపరేషన్స్లో మనం NB-IoT ఆక్యుపై అవ్వగానే LTE అండ్ GSM ఛానల్స్ అనేవి బిజీ అవుతాయి. సో ఈ గాడ్ బ్యాండ్ ఆపరేషన్లో ఏంటి అని అంటే ఛానల్స్ మధ్యలో అన్యూజ్డ్ ఫ్రీక్వెన్సీ స్పేస్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని రిమూవ్ చేయడానికి మనం ఇక్కడ NB-IoT అనేది ఈ రకంగా యూజ్ చేస్తాం. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ LTE అండ్ GSM ఛానల్స్ అనేవి బిజీ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటి, స్టాండ్ అలోన్ ఆపరేషన్. సో ఈ స్టాండ్ అలోన్ ఆపరేషన్లో మనకి ఏంటి, GSM ఛానల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో GSM ఛానల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నప్పుడు IoT అనేది వర్క్ అవుతుంది. సో NB-IoT అనేది ఈవెన్ GSM ఛానల్స్ దగ్గర కూడా వర్క్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఇంకా కొన్ని పాయింట్స్ చూద్దాం. NB-IoT అనేది 3 వేస్లలో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏంటి, NB-IoT యూజెస్ QPSK డిజిటల్ మాడ్యులేషన్. సో NB-IoT అనేది QPSK డిజిటల్ మాడ్యులేషన్ స్కీమాని యూజ్ చేసి కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుపుతుంది. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటి, అప్లింక్ పర్పస్ FDMAని యూజ్ చేస్తుంది అండ్ అలాగే డౌన్లింక్ పర్పస్ OFDMAని కూడా యూజ్ చేస్తుంది. సో ఇక్కడ FDMA అంటే ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, NB-IoT మాడ్యూల్ అనేది సెన్సర్స్, యాక్చువేటర్స్ అండ్ యాంటీనా, చిప్సెట్ ఇవన్నీ కూడా కలిగి ఉండడం అనేది జరుగుతుంది ఒక డివైస్ అనేది. సో ఇక్కడ మాడ్యులస్ అనేది బేస్ స్టేషన్. సో ఇక్కడ మాడ్యులస్ అంటే ఏంటి, ఇక్కడ బేస్ స్టేషన్కి కనెక్ట్ అవుతుంది. సో సెన్సర్స్ అనేవి ఫిజికల్ డేటాని సెన్స్ చేస్తాయి అండ్ యాక్చువేటర్స్ అనేవి ఫిజికల్ రెస్పాన్స్ని ఇవ్వడానికి యూజ్ అవుతాయి. అండ్ యాంటీనా అనేది ఇక్కడ బేస్ స్టేషన్కి కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మన డివైస్ ఆర్ అప్లికేషన్ అనేది బేస్ స్టేషన్కి కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు మనకి యాంటీనా అనేది యూజ్ అవుతుంది. అలాగే చిప్సెట్ కూడా మనకి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి NB-IoT డివైజెస్లో ఉంటాయి. సో అదే చెప్తున్నాం ఇక్కడ, NB-IoT మాడ్యూల్ కమ్స్ విత్ సెన్సర్స్, యాక్చువేటర్స్, యాంటీనా, చిప్సెట్ అని చెప్తున్నాం. సో నెక్స్ట్ NB-IoT ఆర్కిటెక్చర్. సో ఇంతవరకు ఏంటి, NB-IoT అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చూసాం. సో ఇప్పుడు మనము NB-IoT ఆర్కిటెక్చర్ని చూద్దాం. సో బేసిక్ ఆర్కిటెక్చర్ అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం మనం. సో NB-IoT డివైస్లో సెన్సర్స్, యాక్చువేటర్స్ అండ్ యాంటీనా, చిప్సెట్ ఇవన్నీ కూడా ఉంటాయని మనం డిస్కస్ చేసాం ఇందాకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మనకి NB-IoT డివైస్. ఈ డివైస్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యాంటీనాని యూజ్ చేసుకుని బేస్ స్టేషన్కి కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి బేస్ స్టేషన్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ యాంటీనాని యూజ్ చేసుకొని బేస్ స్టేషన్కి కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది డివైస్ అనేది. సో ఇది ఇక్కడ మనకి ఏంటి, బేస్ స్టేషన్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనకి యాంటీనా అనేది యూజ్ అవుతుంది. NB-IoT అనేది NIDD కంపాటబుల్ డివైస్ అని చెప్తున్నాం. మీన్స్ ఇది నాన్ IP డేటా సపోర్టెడ్ డివైస్ అని చెప్పొచ్చు. నాన్ IP డేటా కమ్యూనికేషన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ బేస్ స్టేషన్తో కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి IP అడ్రస్ అనేది అవసరం లేదు, ఇది నాన్ IP అన్నమాట. సో ఇక్కడ యాంటీనాని యూజ్ చేసుకొని బేస్ స్టేషన్కి కనెక్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డేటా అనేది బేస్ స్టేషన్లో ఉన్న డేటా అనేది కోర్ నెట్వర్క్ ఎక్విప్మెంట్కి వెళ్తుంది.
సో ఇక్కడి వరకు మనకి ఈ ప్రాసెస్కి నాన్ ఐపీ అనేది అవసరం లేదు, ఇదంతా కూడా నాన్ ఐపీ. నెక్స్ట్ వన్స్ డేటా అనేది కోర్ నెట్వర్క్ ఈక్విప్మెంట్లోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత డేటా అనేది ఇంటర్నెట్లోకి వెళ్తుంది. సో డేటా అనేది నెక్స్ట్ ఇంటర్నెట్లోకి వెళ్తుంది. సో డేటా అనేది ఇంటర్నెట్లోకి వెళ్ళాలి అంటే ఐపీ కాన్ఫిగరేషన్ అనేది కావాలి. సో ఇక్కడ అందుకే మనం విత్ ఐపీ అని అంటున్నాం. ఇంటర్నెట్లో మనకి ఐఓటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మెనీ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయొచ్చు. ఆ అప్లికేషన్స్ అనేవి యూజర్ చేత యూజ్ చేయబడతాయి. సో వన్స్ డేటా అనేది ఇంటర్నెట్లోకి వెళ్ళినాక ఐఓటీ ప్లాట్ఫామ్ అనేది దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఆర్కిటెక్చర్ ఏంటి? ఫస్ట్ ఇది ఎన్బి ఐఓటీ డివైస్. ఇక్కడ NIDT కంపాటబుల్ డివైస్ అంటే నాన్ ఐపీ డివైస్ అన్నమాట ఇది. సో ఇది విత్ హెల్ప్ ఆఫ్ యూజింగ్ యాంటీనా ద్వారా బేస్ స్టేషన్కి కనెక్ట్ అవుతుంది. సో బేస్ స్టేషన్లో ఉన్న డేటా అనేది తర్వాత ఇక్కడ కోర్ నెట్వర్క్ ఈక్విప్మెంట్లోకి వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు దీంట్లోకి వచ్చే వరకు మనకి ఎలాంటి ఐపీ అనేది అవసరం లేదు, నాన్ ఐపీ ఇదంతా కూడా. అండ్ ఆ తర్వాత వన్స్ డేటా అనేది కోర్ నెట్వర్క్ ఈక్విప్మెంట్లోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్లోకి వెళ్తుంది. సో ఇంటర్నెట్లోకి వెళ్ళాలి అంటే మనకి ఐపీ కాన్ఫిగరేషన్ అనేది కావాలి. సో వన్స్ డేటా అనేది ఇంటర్నెట్లోకి వెళ్ళిన తర్వాత ఐఓటీ ప్లాట్ఫామ్స్ అనేవి దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, ఆ అప్లికేషన్ని, ఆ డేటాని. సో ఇది వచ్చేసి మనకి ఎన్బి ఐఓటీ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వచ్చేసి ఎన్బి ఐఓటీ అప్లికేషన్స్. సో ఫస్ట్ ఏంటి, స్మార్ట్ లైటింగ్ అంటున్నాం. స్ట్రీట్ లైటింగ్ పర్పస్ కూడా మనము ఎన్బి ఐఓటీ అప్లికేషన్స్ని యూజ్ చేస్తాము. అలాగే స్మార్ట్ మీటరింగ్ లైక్ లైట్ బిల్కి, గ్యాస్ బిల్కి, సో అలాంటి వాటిలలో కూడా మనం లైక్ స్మార్ట్ మీటర్ పర్పస్ మనము ఈ ఎన్బి ఐఓటీ అప్లికేషన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అసెట్ మేనేజ్మెంట్, తర్వాత స్మార్ట్ పార్కింగ్. మనందరికీ తెలుసు స్మార్ట్ పార్కింగ్ అంటే నేను ఫస్ట్ క్లాసెస్లలో చెప్తాను. అండ్ ఆ తర్వాత వాటర్ కన్జర్వేషన్కి అండ్ అలాగే అలారం అండ్ ఈవెంట్ డిటెక్టర్స్కి. సో ఇలాంటి పర్పస్లలో మనము ఎన్బి ఐఓటీని మెయిన్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రియల్ టైం అప్లికేషన్స్ అని చెప్తున్నాను. సో ఇవి వచ్చేసి మనకి ఎన్బి ఐఓటీ యొక్క అప్లికేషన్స్. ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ స్మార్ట్ సిటీస్లలో కూడా మనకి ఎన్బి ఐఓటీ అప్లికేషన్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్బి ఐఓటీ అడ్వాంటేజెస్. సో ఫస్ట్ ఏంటి, హై డెన్సిటీ నెట్వర్క్. సెల్యులర్ నెట్వర్క్ అనేది హై డెన్సిటీ నెట్వర్క్. ఎన్బి ఐఓటీ అనేది ఛానల్స్ నెట్వర్క్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఛానల్స్ని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది కదా. సో ఇక్కడ ఏంటి, మనం సెల్యులర్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తున్నాం. సో అది ఆబ్వియస్లీ ఏంటి, హై డెన్సిటీ నెట్వర్క్. నెక్స్ట్ ఏంటి, లో పవర్ కన్జప్షన్. సో ఎన్బి ఐఓటీ డివైసెస్కి బ్యాటరీ లైఫ్ అనేది మోర్ దెన్ 10 years ఉంటుంది బికాస్ ఆఫ్ లో పవర్ కన్జప్షన్ అని చెప్తున్నాం. సో అందుకే ఇది ఒక అడ్వాంటేజ్, లో పవర్ కన్జప్షన్. నెక్స్ట్ ఏంటి, హయ్యర్ డేటా రేట్స్ అచీవ్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి అప్ టు 200 kbps డేటా రేట్ స్పీడ్ అనేది ఉంటుంది. లో కాస్ట్ అప్లికేషన్కి డేటా రేట్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది దాన్ని బట్టి. నెక్స్ట్ ఏంటి, లో కాస్ట్ అప్లికేషన్ని బిల్డ్ చేయొచ్చు. అలాగే లో బ్యాండ్ విడ్త్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటి, లాస్ట్ పాయింట్, ఎక్స్టెండెడ్ కవరేజ్ అనేది సెల్యులర్ నెట్వర్క్ ఉండడం వల్ల అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్బి ఐఓటీ అని చెప్తున్నాం. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి వాట్ ఈస్ ఎన్బి ఐఓటీ బేసిక్స్, వర్కింగ్, ఆర్కిటెక్చర్, అలాగే అప్లికేషన్స్, అడ్వాంటేజెస్. సో బేసిక్లో ఏం డిస్కస్ చేసాము, ఎన్బి స్టాండ్స్ ఫర్ నారో బ్యాండ్, ఐఓటీ స్టాండ్స్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇక్కడ ఏంటి అనంటే నారో బ్యాండ్ విడ్త్ని యూజ్ చేసుకుని ఇక్కడ డివైసెస్ అనేవి కమ్యూనికేట్ అవుతాయి. అండ్ అలాగే ఇక్కడ డివైసెస్ అనేవి కమ్యూనికేట్ అవ్వడంతో పాటు ఇక్కడ లో పవర్ ఫంక్షన్స్తో వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది, కమ్యూనికేషన్ ప్రాసెస్. సో అందుకే ఎన్బి ఐఓటీ అనేది లో పవర్ వైడ్ ఏరియా నెట్వర్క్ని యూజ్ చేస్తుంది అని చెప్తాం. దాన్ని షార్ట్కట్లో LPWAN అని చెప్తాం. అండ్ ఇది ఎన్బి ఐఓటీ అనేది 3rd generation పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ వాళ్ళు డెవలప్ చేయడం అనేది జరిగింది. అండ్ వైర్లెస్ సెల్యులర్ నెట్వర్క్ని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతుంది. అలాగే
ఐఓటీలో జిఎస్ఎం ఛానల్స్ అండ్ అలాగే ఎల్టీఈ ఛానల్స్ని యూజ్ చేస్తాం. ఈ ఛానల్స్ ద్వారా కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ఎన్బి ఐఓటీలో బ్యాటరీ లైఫ్ అనేది మోర్ దాన్ 10 years ఉంటుంది. ఎందుకు అంటే దీంట్లో లో పవర్ కన్జప్షన్ అనేది ఉంటుంది కాబట్టి, అలాగే నారో బ్యాండ్ విడ్త్ కాబట్టి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఇది ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కాస్ట్ ఎఫెక్టివ్ ఐఓటీ అప్లికేషన్స్ అని చెప్తున్నాం. అండ్ ఇది ఎన్బి ఐఓటీ అనేది రేడియో బ్యాండ్ని యూజ్ చేస్తుంది. 200 రేడియో బ్యాండ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎన్బి ఐఓటీ వర్క్స్ ఆన్ ఎల్పి వ్యాన్. ఎల్పి వ్యాన్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి లోరో వ్యాన్ అండ్ సిగ్ఫాక్స్ అని చెప్పాను. సో నెక్స్ట్ ఎన్బి ఐఓటీ వర్కింగ్. సో ఎన్బి ఐఓటీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. సో ఎన్బి ఐఓటీ అనేది లైసెన్స్డ్ మొబైల్ కెరీర్ నెట్వర్క్స్ పైన వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి మనకి ఇన్ బ్యాండ్ ఆపరేషన్, గాడ్ బ్యాండ్ ఆపరేషన్, అలాగే స్టాండ్ ఎలోన్ ఆపరేషన్ అని చెప్పి ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఎల్టీఈ ఛానల్ అనేది ఫ్రీ. సో ఇన్ బ్యాండ్ ఆపరేషన్ అనేది కమ్యూనికేషన్ పర్పస్ ఈ ఛానల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గాడ్ బ్యాండ్ ఆపరేషన్. సో ఇదేం చేస్తుంది అంటే ఛానల్స్ మధ్యలో అన్యూజ్డ్ ఫ్రీక్వెన్సీ స్పేస్ ఉన్నప్పుడు మనము ఇక్కడ ఈ ఎన్బి ఐఓటీని యూజ్ చేస్తాము. అలాంటప్పుడు మనకి ఎల్టీఈ అండ్ జిఎస్ఎం ఛానల్స్ అనేవి బిజీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ ఎలోన్ ఆపరేషన్. సో ఇక్కడ జిఎస్ఎం ఛానల్ అనేది అవైలబుల్గా ఉన్నప్పుడు ఐఓటీ అనేది వర్క్ అవుతుంది. సో ఎన్బి ఐఓటీ అనేది ఈవెన్ జిఎస్ఎం ఛానల్స్ దగ్గర కూడా వర్క్ అవుతుంది అని చెప్పాను. సో మనకి ఇక్కడ 3 waysలలో మనము కమ్యూనికేట్ అవ్వచ్చు. ఎన్బి ఐఓటీ అనేది 3 waysలలో కమ్యూనికేట్ అవుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఫస్ట్ వన్ వచ్చేసి క్యూపీఎస్కే డిజిటల్ మాడ్యులేషన్ స్కీమ్. దీని ద్వారా కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలాగే అప్లింక్ పర్పస్ ఎఫ్డిఎంఏని యూజ్ చేస్తుంది. అండ్ డౌన్లింక్ పర్పస్ ఇక్కడ ఓఎఫ్డిఎంఏని యూజ్ చేస్తుంది. ఎఫ్డిఎంఏ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎన్బి ఐఓటీ మాడ్యూల్ కమ్స్ విత్ సెన్సర్స్, యాక్చువేటర్స్, యాంటీనా, చిప్ సెట్ అంటున్నాం. సో ఎన్బి ఐఓటీ డివైస్ అనేది ఖచ్చితంగా సెన్సర్స్ని, యాక్చువేటర్స్ని, యాంటీనాని, చిప్ సెట్ని కలిగి ఉంటుంది. సో సెన్సర్స్ ఏం చేస్తుంది, ఫిజికల్ డేటాని సెన్స్ చేస్తుంది. యాక్చువేటర్ అనేది ఫిజికల్ రెస్పాన్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. యాక్చువేటర్ అనేది ఫిజికల్ రెస్పాన్స్ని ఇస్తుంది. అండ్ యాంటీనా అనేది ఇక్కడ మనకి బేస్ స్టేషన్కి కనెక్ట్ అవ్వడానికి యాంటీనా అనేది యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎన్బి ఐఓటీ వర్కింగ్. నెక్స్ట్ ఏంటి, ఎన్బి ఐఓటీ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇక్కడ ఎన్బి ఐఓటీ అనేది ఇది డివైస్ అనుకుంటే, సో ఈ డివైస్ అనేది ఎన్ఐడిడి కంపాటబుల్ డివైస్ అంటే నాన్ ఐపీ డివైస్ అన్నమాట. సో ఇది యాంటీనాని యూజ్ చేసుకొని బేస్ స్టేషన్కి కనెక్ట్ అవుతుంది. వన్స్ బేస్ స్టేషన్లో ఉన్న డేటా ఇప్పుడు కోర్ నెట్వర్క్ ఎక్విప్మెంట్లోకి వెళ్తుంది. సో ఇక్కడ వరకు మనకి ఐపీ అనేది అవసరం లేదు, ఐపీ కాన్ఫిగరేషన్ అనేది. సో ఇదంతా కూడా నాన్ ఐపీ. వన్స్ డేటా అనేది కోర్ నెట్వర్క్ ఎక్విప్మెంట్లోకి వెళ్ళిన తర్వాత డేటా అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఐపీ కాన్ఫిగరేషన్ ద్వారా ఇంటర్నెట్లోకి వెళ్తుంది. వన్స్ డేటా అనేది ఇంటర్నెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐఓటీ ప్లాట్ఫామ్ ఉంది కదా, సో ఐఓటీ ప్లాట్ఫామ్ అనేది దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి ఎన్బి ఐఓటీ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ ఏంటి, అప్లికేషన్స్ వచ్చేసి స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ మీటింగ్, అసెట్ మేనేజ్మెంట్, స్మార్ట్ పార్కింగ్లలో కూడా యూజ్ చేస్తాము. అలాగే అలారమ్స్ అండ్ ఈవెంట్ డిటెక్టర్స్కి యూజ్ చేస్తాం. అండ్ అడ్వాంటేజెస్ కూడా చూసాం, హై డెన్సిటీ నెట్వర్క్, లో పవర్ కన్జప్షన్, హయ్యర్ డేటా రేట్స్, లో కాస్ట్, లో బ్యాండ్ విడ్త్ అండ్ ఎక్స్టెండెడ్ కవరేజ్ అని చెప్పి. సో ఇది వచ్చేసి మనకి ఎన్బి ఐఓటీ టాపిక్ గురించి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.